అందరికీ జై భీమ్. రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం కూడా నిజానికి ఒక స్వాతంత్రాన్ని అనుభవించాల్సినటువంటి దేశంలో ఉండాలి. ఇంకా పూర్తి స్వాతంత్రం రాకపోవడానికి కారణాలు మనం కొన్ని తెలుసుకుని ఉండాలి. ముఖ్యమైనటువంటి రిపబ్లిక్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే సార్వభౌమిక సామ్రాజ్యం. మనల్ని మనమే పరిపాలన చేసుకోవటానికి అన్ని హక్కులు విడుదల కలిగినటువంటి దేశం రిపబ్లిక్ దేశం. ఒకప్పుడు రోమా సామ్రాజ్యం రిపబ్లిక్గా ఉండేది. వాటిని గణతంత్ర దేశాలు అంటారు. ఆర్యులు రాకముందు ఇండియాలో ఉండేటువంటి అన్నీ కూడా గణతంత్ర చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అవన్నీ కూడా గణతంత్ర రాజ్యాలు. కారణం ఏంటి అనంటే ఏదో ఒక వంశానికి సంబంధించినటువంటి రాజు పరిపాలన చేయటం కాదు, కానీ అక్కడ పెద్దలు నిర్ణయించినటువంటి వారు పరిపాలన చేసేవాళ్ళు. సో భారతదేశంలో ఆ యొక్క ప్రజల పేరు మెలూహా, అంటే ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మెలూహా. మీరు ఒకసారి ఆ గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. మెలూహాయే మహర్లు. ఇప్పుడు మలేషియా పేరు మాలేషియా అని ఉండడానికి కారణం మాలదీవులు కదా. తర్వాత అనేక దేశాల పేర్లు మలే అని ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ప్రజల జాతి పేరు మలే, వాళ్ళు నాగజాతి. సో మాల అనే భారతదేశం పేరు ఉండాలి, లేక మహారాష్ట్ర అని ఉండాలి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ యొక్క దేశానికి తను పెట్టుకున్నటువంటి పేరేంటి అనంటే మహారాష్ట్ర, మహారాజ్యం. సో మహర్ అనేటువంటి అతని జాతి యొక్క పేరు తప్ప కులం కాదు. అప్పటికే కులాలు లేవు. కులాలు తర్వాత ఏర్పడ్డాయి. వృత్తిని బట్టి అవి ఏర్పడి ఉండొచ్చు. ముఖ్యంగా ఎవరైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారో అప్పుడు వారిని క్రిమినల్స్గా బ్రిటిష్ గవర్నమెంట్ గుర్తించి వాళ్ళని అతిశూద్రులుగా చేసింది. సో మహర్లు అతిశూద్రులు అయిపోయారు. అలాగే చమహర్ అన్న మహర్ అన్న ఒకలే. చమహర్లు అతిశూద్రులు అయిపోయారు. పాసీలు అంటే మన ఆంధ్రాలో ఉన్న కాపులు, నార్త్ ఇండియాలో పస్వాన్ అంటారు కదా. పాస్వాన్లు కూడా మరి ఒకప్పుడు రాజులు. సో వీళ్ళందరూ కూడా ఏం జరిగింది అనంటే బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పి వాళ్ళను అంటరాని కులాలుగా, అతిశూద్రులుగా బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకటించి వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి వాళ్లకు ఏ అవకాశాలు లేకుండా చేసింది. ఎందుకంటే ఏ బుక్స్ చదివినా అతిశూద్రులకు సంబంధించినటువంటి బుక్స్ మనకి కనపడవు, అసలు అవి దొరకవు. కానీ బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి బుక్స్ చదివితేనే తెలుస్తాయి. ద క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ సౌత్ ఇండియన్ ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ అనేటువంటి బుక్లో మనం చదవచ్చు. తర్వాత భరతవర్ష అని ఒక జర్మనీ ఆయన 1835లో రాసినటువంటి బుక్ చదవాలి తప్ప స్వాతంత్రం వచ్చినటువంటి ఇండియాలో ఎవడు రాసినా ఆ బుక్ చదవడం కూడా వేస్ట్. వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. రిపబ్లిక్ అంటే ఏంటంటే ఒకప్పుడు మన అన్నీ కూడా గణతంత్ర రాజ్యాలే. ఇండియాలో చాలా రాజ్యాలు ఉండేవి. ఇప్పుడు అంబేద్కర్ ఏం చేశాడు అనంటే గణతంత్రం అవడానికి ఆయన ఒక రాజ్యాంగాన్ని రాశాడు. సో రాజ్యాంగాన్ని ఆయన రాయకూడదని నెహ్రూ గారు ఏం చేశాడంటే బ్రిటన్లో ఉన్నటువంటి ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి వెళ్ళి రాయించాడు. చాలా వరకు రాయించాడు. రాయించినప్పుడు ఏం చేశాడు అనంటే అందులో బ్రాహ్మణులు పరిపాలించేలాగా, క్షత్రియులు మరి యుద్ధం చేసేలాగా, పోలీసు ఉండేలాగా అన్నీ కూడా నెహ్రూ గారు రాయించాడు. వ్యాపారం మరి వైశ్యులు
చేసినట్టుగా. తర్వాత శూద్రులు అంటే ఇంకా కింద వాళ్ళందరూ శూద్రులే. వీళ్ళందరూ కూడా పనులు చేసేలాగా రాజ్యాంగం నెహ్రూ గారు రాయించాడు. రాయించిన తర్వాత ఆ యొక్క రాస్తున్నటువంటి ఆయన అంబేద్కర్ గురించి ఎవరో చెప్పారు, అరే బాబు, ఇండియాలో సరైనటువంటి వ్యక్తి ఉన్నాడు, 70 దేశాల రాజ్యాంగాలు చదివాడు ఆయనతోటి రాజ్యాంగం చెయ్యి, అంతకంటే గొప్పవాడు భూమి మీద ఎవడో లేడని చెప్పి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఇవ్వకుండా ఆపేసి నెహ్రూ గారిని పంపించేశాడు. మీరు కావాలంటే వామ్సేఫ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూడండి, అందులో క్లియర్గా రాసి ఉంటుంది. నెహ్రూ గారికి అంబేద్కర్ రాజ్యాంగం రాయటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మరి పూర్వీకులందరూ కూడా కాశ్మీరీ బ్రాహ్మిన్స్, అంటే కాశ్మీరీ బ్రాహ్మిన్స్ ప్యూర్ బ్రాహ్మిన్స్ అంట. యూదుల డిఎన్ఏకి దగ్గరగా ఉంటుందని చెప్పి ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ నమ్ముతారు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ నియోగి బ్రాహ్మిన్స్. నియోగి బ్రాహ్మిన్స్ అంటే ఇప్పుడు భర్త పిల్లలు పుట్టించడానికి అసమర్థుడు అనుకోండి, అప్పుడు ఏం చేసేవారంటే మన అతిశూద్రుల చేత పిల్లల్ని కనేవాళ్ళు. సో అలాగే వాళ్ళు కనేటువంటి నియోగి ధర్మం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ విధంగా మరి వారి దేవుడు రాముడు కూడా అలాగే మరి నియోగి ధర్మం వల్లనే పుట్టింపబడ్డాడు. సో వాళ్ళ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ అందరూ కూడా నియోగి బ్రాహ్మిన్స్, అంటే డైరెక్ట్గా ఫాదర్ నుంచి పుట్టిన వాళ్ళు కాదు. ఇంకొక 10 మంది ఫాదర్లు ఉండొచ్చు, 20 మంది ఫాదర్లు ఉండొచ్చు. ఆ ఫాదర్ల ద్వారా పుట్టింపబడినటువంటి వాళ్ళు నియోగి బ్రాహ్మిన్స్. సో కాకపోతే నెహ్రూ గారు ఏంటంటే ప్యూర్ బ్రాహ్మిన్, ఎందుకంటే అతని డిఎన్ఏ యూదులకు దగ్గరగా ఉంటుందని చెప్పి మరి అది ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్టరు. కానీ నేను వాళ్ళు యూదులు అనుకోవట్లేదు, ఎందుకంటే యూదుల డిఎన్ఏ మన సౌదీ అరేబియా వాళ్ళతో కూడా కలుస్తుంది కాబట్టి నేను వాళ్ళని యాషావు సంతానమనే అనుకుంటున్నాను తప్ప ఆ బ్రాహ్మిన్స్ యూదులని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఇండియాలో ఏది అవసరం వచ్చినా మనకి సపోర్ట్ చేస్తున్నది యూదులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ మా జాతి భారతదేశాన్ని ఏళ్తుందనేటువంటి ఒక మిషలో ఉన్నారు వాళ్ళు యూదులందరూ కూడా. సో ఇండియాని మనమే పరిపాలన చేస్తున్నాం, అది మన దేశం అని ఎక్కువ మంది యూదులు అలాగే అనుకుంటూ ఉంటారు. సో ఐ డోంట్ థింక్ దే ఆర్ జూయిష్ పీపుల్. నెహ్రూ గారు ఐ డోంట్ థింక్, ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పఠాన్లు కూడా మరి డిఎన్ఏ మరి అక్కడ యూదులతోటి ఉంది, కానీ ఆ విషయం ఎలాగో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ యొక్క డిఎన్ఏ క్లోజ్గా ఎక్కడుందంటే బ్లాక్ సీ దగ్గర, అంటే ఆ యొక్క సెంట్రల్ ఏషియా సంబంధించినటువంటి ప్రదేశం నుంచి వచ్చారు కాబట్టి. సో అంటే వాళ్ళ యొక్క స్కిన్ను, వాళ్ళ యొక్క ఫిజిక్ అంతా కూడా ఆ యొక్క సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి వాళ్ళకు సమానంగా ఉంటుంది. డిఎన్ఏ కూడా అలాగే ఉంటుంది. మన ఇండియన్స్, మన యొక్క డిఎన్ఏ వేరు, మన కలర్ వేరు, మన యొక్క ఇది వేరు. మనము నాగ జాతి, అంటే నాగా అనే పాలీ భాషలో అర్థం ఏంటి అని అంటే ఎలిఫెంట్ కదా, ఏనుగు. పాలీ భాషలో నాగజాతి అంటే నాగా అని కాదు. వాళ్ళు చెప్పిన అబద్ధాలకి మన వాళ్ళు నమ్మి ఏం చేశారంటే బుద్ధుడి చుట్టూరు నాగపామును పెట్టేశారు. ఎందుకంటే నాగజాతి బుద్ధుడిని కాపాడుతుందని. కానీ తర్వాత అదే బుద్ధుడిని తీసుకెళ్ళి శివుడిని చేశారు. సో మరి రిలీజియన్స్ మారుతూ ఉంటాయి, నో ప్రాబ్లం. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు, మన యొక్క ఈయన పేరేంటి, గాంధీ గారు ఏమాత్రం కూడా తట్టుకోలేకపోయారు. ఏం తట్టుకోలేకపోయారు అంటే అంబేద్కర్ రాజ్యాంగం. అప్పుడు ఆ నెహ్రూ గారు పలికిన మాట ఏంటి అని అంటే, నెహ్రూ గారు మరి రాజేంద్ర ప్రసాద్ చాలా తొందరలో ఈ యొక్క రాజ్యాంగాన్ని సమాధి చేసేస్తాం, కూకట పేర్లతో పెకిలించి వేస్తామని చెప్పి వాళ్ళు అంబేద్కర్ ఓడిపోవటానికి అప్పట్లోనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొంబాయిలో ఆయన ఓడించారు ఎలక్షన్లో. ఎందుకంటే ఎంపీ అయితే తప్ప రాసే దానికి హక్కు ఉండదు కాబట్టి ఆయనకి అనర్హుడు అయిపోయాడు. తర్వాత
ఆయన ఒక చోట అంటే వెస్ట్ బెంగాల్లో ఎవరో కొంతమంది ముస్లిం సహోదరులు ఏం చేశారు అంటే అక్కడికి తీసుకెళ్ళి జోగిందర్ అనే ఆయన ద్వారా ఏం చేశారు అని అంటే ఆయనను అక్కడ గెలిపించారు. గెలిపించిన వెంటనే నెహ్రూ గారు ఏం చేశాడంటే 70% ఉన్నటువంటి ఆ యొక్క ఎంపీ కాన్స్టిట్యూ 70% హిందువులు ఉన్నటువంటి ఆ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీని పాకిస్తాన్లో కలిపాడు. స్వతంత్ర భారతదేశంలో పాకిస్తాన్ ఏర్పడకపోతే భారతదేశంలో ముస్లిం జనాభా 40%. సో ప్రధానమంత్రులు ముస్లింలు అవుతారు. సో ఈ విషయంలో బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడుకుని గాంధీ గారు కదా, తర్వాత జిన్నా అనేవాడు కూడా సున్నతి చేయబడినటువంటి వాడు కాదు. జిన్నా అనేవాడు ముస్లిం కూడా కాదు. అతన్ని ఉపయోగించి, ఎందుకంటే వాళ్ళ నాన్న ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు కాబట్టి జిన్నాను ఉపయోగించి ఏం చేశారు అని అంటే ఆయన క్షత్రియుడు ఉపయోగించి ఏం చేశారు అని అంటే పాకిస్తాన్ అని అంటే సెపరేట్ అని పెట్టారు. కానీ ముస్లింలు ఎవరు కూడా వేరే దేశం కావాలని అడగలేదు. వాళ్ళు అడిగినటువంటి దేశం ఏంటి అని అంటే భారతదేశాన్ని అమెరికాలో ఉన్నటువంటి స్వాతంత్రం లాంటిది రిపబ్లికే, కానీ ఫెడరల్ గవర్నమెంట్ ఉండాలి. ఫెడరల్ గవర్నమెంట్ ఏంటి అని అంటే స్టేట్ ఇష్టం. ఇప్పుడు స్టేట్లో మెజారిటీ సపోజ్ ఇస్లాం ఉందనుకోండి, ఇస్లామిక్ లాస్ అక్కడ నడుస్తాయి. అమెరికాలో నాస్తికులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంలో బైబిల్ మీద ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది నాస్తికులు ఉన్నారు. సో అటువంటి ప్రజాస్వామ్యం కావాలని ముస్లింలు అడిగారు తప్ప పాకిస్తాన్ కావాలని అడగలేదు. పాకిస్తాన్ కావాలని చేసినటువంటి వాళ్ళు గాంధీ, నెహ్రూలు మాత్రమే. సో ఇది సత్యం. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ 40% ప్రధానమంత్రి ముస్లిమే అవుతాడు. ఎందుకంటే దళితులు ఖచ్చితంగా ముస్లింకి సపోర్ట్ చేస్తారు, ముస్లిం ప్రధానమంత్రి అవుతాడు. సో ఆ విషయం అర్థం చేసుకున్నటువంటి గాంధీ, నెహ్రూలు పాకిస్తాన్ని ఏర్పాటు చేశారు. అంతేగాని ముస్లింల కారణం కాదు. ఈవేళ ఉన్నటువంటి బీజేపీ ఒకప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు మీరు ఆ ఎంపీలు చూడండి, ఒకప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఎంపీలే. వాళ్ళేమీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాదు. కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశమే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టడం. ఆయన అసలు నెహ్రూ గారు చాలా దారుణం చేశాడంటే అందరు సీఎంలని బ్రాహ్మిన్స్ని మాత్రం పెట్టాడు. మనకి ప్రకాశం పంతులు కదా, అక్కడ తెలంగాణలో రంగారావు, ఆయన కూడా బ్రాహ్మిన్. మొత్తం ఇండియా మొత్తం బ్రాహ్మిన్స్ని మాత్రం ముఖ్యమంత్రులను పెట్టాడు. జడ్జెస్ని ఆ యొక్క బ్రాహ్మిన్స్ని పెట్టాడు. మీడియా అంతా బ్రాహ్మిన్స్ చేతిలో పెట్టాడు. ఆకాశవాణిలో సెలెక్ట్ చేసుకోవాలంటే బ్రాహ్మిన్స్ అయి ఉంటేనే సెలెక్ట్ చేసుకున్నారు. ఆకాశవాణి అది రేడియో మరి భారతదేశానికి గవర్నమెంట్కి సంబంధించింది, కానీ దాంట్లో బ్రాహ్మిన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. సో వార్తలు అన్నీ కూడా ఎలాగైపోయినాయి అంటే స్వాతంత్రం మనం అనీ బెసెంట్ రాసినటువంటి మిడ్ నైట్ ఫ్రీడమ్ అనేటువంటి బుక్ చదివితే మనకు తెలుస్తుంది. బ్రాహ్మణ సామ్రాజ్యం వచ్చింది తప్ప భారతీయులకు స్వాతంత్రం రాలేదు. సో ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్. దే హ్యావ్ టు అండర్స్టాండ్ అంబేద్కర్, వాట్ అంబేద్కర్ డిడ్. అంటే అంబేద్కర్ ఏం చేశాడు అనేది తెలిస్తే మరి ప్రజలకు విషయం అర్థమవుతుంది. సో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే గాంధీ గారి ఫోటో ఎందుకు పెడతారు? అప్పుడు చచ్చిపోయాడు. ఈ రిపబ్లిక్ డే రోజుకి ఆయన లేనేలేడు, చచ్చిపోయాడు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చంపేశారు. ఎందుకంటే నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ సభ్యుడు ఆయన. సో కాంగ్రెస్ వాళ్ళే గాంధీని చంపి మళ్ళీ గాంధీ గారి ఫోటో పెట్టి వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు రిపబ్లిక్కి గాంధీకి సంబంధం లేదు. ఆ గాంధీ గారు 10th ఫెయిల్డ్, కానీ లా చదవడానికి బ్రిటిష్ గవర్నమెంట్ అతనికి మరి అవకాశం ఇవ్వడం వల్ల చదివాడు. కానీ ఇప్పుడు 10th ఫెయిల్ అయ్యాడు, లా చదవటానికి ఉంటుందా మన దేశంలో? ఇప్పుడు మినిమం ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్ పాస్ అయితే అది 5 years కోర్సు, డిగ్రీ పాస్ అయితే 2 years కోర్సు, 3 years కోర్సు కదా. సో ఇప్పుడు ఇంత దుర్మార్గం భారతదేశంలో జరిగింది. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తాను, రిపబ్లిక్ డే సందర్భంగా మనం అందరం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిజమైనటువంటి స్వాతంత్రం భారతీయులకు రాలేదు. క్రిస్టియన్స్ మాత్రం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, దళిత క్రిస్టియన్స్
వాళ్ళు కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద దాడి చేయట్లేదు, ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ అందరూ బ్రాహ్మిన్స్. దళితులు ఆంధ్రాలో కానీ కొన్ని ప్లేసెస్లో, తమిళనాడులో కూడా బ్రాహ్మిన్స్ ఎక్కువ మంది క్రిస్టియన్స్. మన క్యాథలిక్ పోప్లు తర్వాత ఫాదర్లు ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ ఉంటారు. తర్వాత రాయలసీమలో ఎక్కువ మంది రెడ్లు ఉంటారు. సో వాళ్ళు దాడి చేసేది దళిత క్రిస్టియన్స్ మీద. మొన్న ఒక సహోదరుడు, నా ఫ్రెండు, మంచి క్లోజ్ ఫ్రెండు, ఆయనకు ఒక వాచ్ షాప్ ఉంది. ఆయన అంటే క్యాస్ట్ చెప్పకూడదు కానీ ఆయన కాపు వర్గానికి చెందినటువంటి వాడు. అయితే ఆయన ఏం చేశాడు అని అంటే ఇస్లాంలోకి వెళ్ళిపోయాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన నాకు గడ్డం ఉంది కదా, నేను కూడా ముస్లిం అనుకున్నాడు ఏంటో తెలియదు, కానీ నన్ను ప్రశ్న అడిగాడు, నువ్వు కూడా అంగీకరించావా అని. అంగీకరించావా అంటే అదేం ప్రశ్న అన్నాను. మన వాళ్ళు ఇప్పుడు మేము మొత్తం 50 మంది ఇస్లాంని అంగీకరించామన్నాడు. ఇస్లాంని ఎక్కువ మంది అంటే కాపులు ఎక్కువ మంది క్రిస్టియన్స్ కదా, మరి ఇస్లాంని ఎందుకు అంగీకరించారు అని చెప్పి అన్నాను నేను. పాస్టర్ గారు ఉన్నా ఎక్కువ మంది ఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఎస్సీ వాళ్ళు ఉంటే నాకు నచ్చదు, దేవుడు ఒక్కడాన్ని తెలుసుకున్న తర్వాత నేను ఇస్లాంని అంగీకరించానని చెప్పాను. సో రాబోయే రోజుల్లో ఎక్కువ మంది ఇస్లాంలోకి కన్వర్ట్ అవుతారు, కానీ క్రిస్టియానిటీలోనికి కన్వర్ట్ అవ్వకపోవడానికి కారణం ఎస్సీ వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సరే, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడానికి ముఖ్యమైన కారణం ఇందులో ఎస్సీ వాళ్ళు ఉన్నారండి. క్రిస్టియానిటీలో ఎస్సీలో ఉన్నారు. కేరళ వెళ్తే వాళ్ళు క్రిస్టియన్స్గా మారిపోవడం పెద్ద విషయం కాదు. గోవా వెళ్తే పెద్ద విషయమే కాదు. గోవాలో 2 క్లాసులు చర్చిలో ఉంటాయి, గ్లాసులు. ఓకే, సో అది అంబేద్కర్ తీవ్రంగా విమర్శించాడు. సో క్రిస్టియానిటీ కెన్ నెవర్ టేక్ అవే ద క్యాస్ట్ సిస్టమ్. మోజెస్ చౌదరి కదా, తర్వాత ప్రసాద రెడ్డి, ఇలాగా క్రిస్టియానిటీలో క్యాస్ట్ సిస్టమ్ పోవటం కొంచెం కష్టం. అంటే ఈ తరంలో కష్టం, కొంచెం టైం పట్టచ్చు. సో రిపబ్లిక్ డే సందర్భంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్రిస్టియన్స్ మీద దాడి చేయట్లా, వాళ్ళు ఎస్సీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అసలు క్రిస్టియానిటీ అంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. హిందూ మతంలో దేవుడిని మార్చేసుకోవచ్చు, ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, యేసుప్రభుని నమ్ముకోవచ్చు కదా, అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లమే లేదు. ఆ యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ దెమ్ బట్ క్యాస్ట్. సో ఈ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి, తెలుసుకుని మరి రిపబ్లిక్ డే సందర్భంగా యేసు ప్రభు అయితే మనకి రిపబ్లిక్ ఇచ్చాడు. రిపబ్లిక్ ఏంటి అని అంటే అసలు ఆదికాండం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆయన న్యాయాధిపతులను పెట్టాడు. ఇస్రాయిల్లో రాజు ఉండడానికి ఆయన ఒప్పుకోలేదు. సో మొట్టమొదటి ప్రజాస్వామ్యాన్ని గురించి చెప్పినటువంటి వాడు దేవుడే. కాబట్టి సో మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో రిపబ్లిక్కి కారణం దేవుడు. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఒకే దేశం, ఒకే మతం ఉంటుంది. అప్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళ మీద చాలా సమస్యలు వస్తాయి. హిందువులు మనల్ని ఇబ్బంది పెడతారని కాదు. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా హిందువులు అవనే, ముస్లిమ్స్ అవనే, నాస్తికులు అవనే, అందరూ కూడా అంత్యక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తారు. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి. అంగీకరించకపోతే చంపేస్తాడు, ఇంకా అందులో ఏమీ అంత సందేహం లేదు. అంటే ఆయన యొక్క మరి రోబో కదా, రోబో తిరుగుతుంది. ఒక రోబో కాదు, కొన్ని లక్షల రోబోలు ప్రపంచమంతా తిరుగుతాయి. అది మన యొక్క ఇవాళ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ తెస్తున్నారంటే కారణం రోబో కోసం. రోబో మన కళ్ళను చూసిన వెంటనే మనం ఏంటి అనేటువంటి విషయం దానికి అర్థమైపోద్ది. సో బయోమెట్రిక్కి కారణమే రోబోకి. రోబో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 1 నిమిషంలో ఇలా మనల్ని చూపితే చంపేస్తుంటాడు కదా, ఆ రోబో చూసిన వెంటనే మనకు మరణం వచ్చి చనిపోయేటువంటి కండిషన్స్ ఉంటాయి. కానీ దానికి ముందే క్రైస్తవులు చాలామంది ఎత్తబడిపోతారు. సో ఆ ఎత్తబడేటువంటి గుంపులో మనమందరం ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.